मुझे कहा था, बेटा मौत का कफन बांधना होगा, बेगुनाहों के कत्लेआम बहुत हो गए। Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka addressed the 136th Foundation Day celebrations of Singareni Colliery, stressing its crucial role in state's economic development. He highlighted that the company has been a backbone for industrial growth and energy supply, contributing significantly to employment and regional progress. Vikramarka called for increased production levels to meet rising demands and urged the organization aim for global expansion. Positioning itself as a competitive player in the international market, he noted that Singareni's legacy must be strengthened with innovation, efficiency and sustainability. According to him, the company's growth would not only benefit Telangana but also enhance India's standing in the global energy and mining sector. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అట్లాగే దేశానికి కూడా ఒక అతి ముఖ్యమైనటువంటి రోజు. సింగరేణి ప్రారంభించి 136 సంవత్సరాలు పూర్తి చేసుకొని 137వ సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి సందర్భం ఇది. ఈ ఫౌండేషన్ డే ఈరోజు మీ అందరి సమక్షంలో ఎనర్జీ శాఖను చూస్తున్న నేను ఇక్కడ కేక్ కట్ చేసి శాసనసభ్యుల సమక్షంలో సింగరేణికి సంబంధించినటువంటి విజయోత్సవాన్ని జరుపుకోవటం చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉందని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. సింగరేణి కాలేజీకి సంబంధించి అంతవరకు రెండో అతి ముఖ్య కార్యక్రమం ఈరోజు జనరల్ మేనేజర్ కార్యాలయం విశాలంగా ఇక్కడ కట్టుకొని నేను ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం. ఈ రెండు ఈ ప్రాంతానికి సంబంధించినంతవరకు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు. ఇక్కడ ఓపెన్ కాస్ట్ మైన్స్ 1 and 2 జరుగుతూ ఉన్నాయి. ఈ కోల్ మైన్స్ సంబంధించి ఈ జరిగేటువంటి మైనింగ్ జరిగే కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఆ మైన్స్ చూసి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారం కూడా చేసి అవగాహన చేసుకొని వాటి పరిష్కారం ఇస్తూ భవిష్యత్తులో సింగరేణి ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రణాళికలు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఈ పర్యటన రావడం జరిగింది. During Gauss Padayatra in Moradabad, party